ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మునగాకు కారం అనమాట. ఒకవేళ ఈ కారం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మునగాకు కావాల్సిన పదార్థాలు: ముందుగా మునగాకు కడుక్కొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట. ఒక చుక్క వాటర్ లేకుండా ఎండబెట్టుకొని ఇలా పొల్లుగా వస్తుందన్నమాట. ఆకు బాగా ఎండబెట్టుకున్న తర్వాతకి ఇలా నా చేతితో 2 గుప్పెళ్ళు అనమాట. ఇట్లా నా చేతితో 2 గుప్పెళ్ళు తీసుకున్నాను నేను మునగాకుని. పల్లీలు, దీంతో ఇంకొకటి కూడా ఇది ఇలాగే తీసుకోవాలి. రెండు క్వాంటిటీ తీసుకోవాలి పల్లీలు. పసుపు తగినంత తీసుకోవాలి. ఆవాలు కూడా తగినంత తీసుకోవాలి. ఉప్పు తగినంత తీసుకోవాలి. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మెంతులు, కరివేపాకు, వెల్లిపాయ, ఎండుమిరపకాయ, చింతపండు, ధనియాలు. ఇవే ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు. కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో ఈ పప్పులని వేసుకోవాలి. మినపప్పు ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి వేయించుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకుని ఏమంటే జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర అండ్ ఆవాలు 2 వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిటికేడు మెంతులు వేసుకోవాలి. అలాగే దాంట్లో కొద్దిగా పల్లీలు కూడా వేయించుకొని కొద్దిగా అలా ఇలా వేయించుకున్న తర్వాత ధనియాలు అండ్ చింతపండు, వట్టి మిరపకాయలు అన్నీ వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. స్మెల్ మంచిగా అరోమా వస్తుంది ఫ్రెండ్స్ అది వేయించుకున్నప్పుడు. అలాగే ఇక్కడ మునగాకు అండ్ కరివేపాకు వేసుకొని ఇలా దూరగా కొద్దిసేపటి వరకు వేయించుకోవాలన్నమాట. ఇట్లా బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మిక్సీలోకి అన్నీ ఏవైతే మనము వేయించుకున్నామో అవన్నీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ చూసే విధంగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఏదైతే మునగాకు కరివేపాకు మనం వేయించుకున్నామో దాంట్లో వేయాలన్నమాట. మిక్సీలో వేయాలి. వేసుకున్నాక దాంట్లో వెల్లిపాయ అండ్ పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మంచిగా దూరంగా మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడే మీకు తెలుస్తుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంటుంది. అది ఇంకా మీకు అంతే, ఇంకా రెడీ అయినట్టే. మునగాకు కారం రెడీ అయినట్టే. మీరు చెప్తే నమ్మరు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇది నేను ఫస్ట్ టైం చేశాను అనమాట. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంది. నిజంగా నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. ప్లీజ్ అండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చేసేది సబ్స్క్రైబ్ నాకు ఎంతో చాలా ముఖ్యమైనది. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను కలిపేసుకొని తింటున్నాను. ఎంత యమ్మీగా వచ్చిందంటే సూపర్ టేస్ట్ వచ్చింది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది.